ఇవాల్టి వీడియోలో వైజాగ్ బీచ్లో ఫిషర్స్మెన్స్ ఫిషింగ్స్ ఎలా చేస్తారనేది, వాళ్ళు బోట్ ఎలా తీసుకొని వెళ్తారు సముద్రంలోకి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ యొక్క ఫుల్ వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చు వాళ్ళు ఎలా ఫిషింగ్కి వెళ్తారనేది. 3, 2, 1 మెంబర్స్ దాకా ఉంటారు. వాళ్ళకు సంబంధించిన సామాగ్రి అంతా, వలలు, బోటుకు సంబంధించిన డీజిల్, సంథింగ్ మోటారు అన్నీ కూడా తీసుకుని వెళ్తారు. ఈ బోటుకి ఒక మోటార్ అనేది సపరేట్గా ఉంటుంది. వీళ్ళ వాటర్లోకి డీప్ సీలోకి వెళ్ళిన తర్వాతనే ఆ మోటార్ని ఆన్ చేస్తారు. అది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చును. వీళ్ళు ఎంత కష్టపడతారు అంటే ఈ సముద్రంలోకి ఈ బోట్ని తీసుకెళ్ళడానికి. ఏం చేస్తాం, వాళ్ళ ఫుడ్ కోసం వాళ్ళు తప్పనిసరి ఇది చేయాల్సిన పరిస్థితి. ఇది తప్ప వాళ్ళకు వేరే జీవనాధారం లేదు. సో దాని గురించి వీళ్ళు కంపల్సరీ రోజు డైలీ ఇలా వేటకు వెళ్తారనమాట. ఇలా వేటకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళరు. వీళ్ళు ఒక సర్టన్ టైంలో మాత్రమే వెళ్తారు. వెళ్ళేసి అక్కడ వలలన్నీ వేసేసి డీప్ సీలో మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సర్టన్ టైంలో వెళ్ళేసి ఆ వలని వేసిన వలనంతా కలెక్ట్ చేసుకొని ఆ ఫిషెస్ అన్నీ కూడా తీసుకొని వచ్చేస్తారు. సో అలా వీళ్ళ ప్రయాణం రెగ్యులర్గా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇవాళైతే మాత్రం మనం ఈవినింగ్ టైంలో వచ్చాము. ఈవినింగ్ టైంలో వీళ్ళు ఫిషింగ్కి వెళ్తూ ఉన్నారు. వీళ్ళ బాధలు చూడండి. అసలు ఆ బోట్ అయితే అసలు వెళ్ళడమే లేదు. వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆ అలల దాటికి అది ముందుకు కదలడం లేదు. అసలు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అది అటు ఇటు వెళ్తుందే కానీ కదలడం లేదు. కానీ వీళ్ళు వదులుతారా? వీళ్ళు ఫిషర్మెన్స్ అస్సలు వదలరు. సో దాన్ని ఎలాగైనా రన్ చేసి సముద్రంలోకి తీసుకెళ్ళారు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.